రంజాన్ మాసంలో 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన పేద ధనిక తారతమ్యం లేకుండా జరుపుకునే రంజాన్ పండుగ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్కొన్నారు. వరంగల్ నగరం ఎల్బీనగర్లోని అబ్నస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ వసీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల ప్రకాష్, సయ్యద్ వసీం యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ వసీం వలీవులా అధికారులకు మాట్లాడుతూ రంజాన్ నెల రోజుల పాటు చిన్న పెద్ద తేడా లేకుండా ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్ పండుగ నిర్వహించడం జరుగుతుంది అని వారన్నారు. అధ్యక్షుడు నేను ఈరోజు అబ్నస్ ఫంక్షన్లో ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. అక్కడ కారణంగా కొంతమంది రాగలేకపోయారు. ఉబేద్ బాబా వస్తాను దారిలో ఉన్నారు. అందుకు అప్పటి వరకు ఎవరికి వెయిట్ చేయడం మీరు కార్యక్రమం కానిడం చెప్పడం జరిగింది. అందుకు వాళ్ళు పెద్దలు చెప్పడం వల్ల ఇఫ్తార్ విందు చేసి వాళ్ళకి అన్నదానం జరగడానికి స్టార్ట్ చేయడం జరిగింది. ముస్లింలకు ఒక ప్రత్యేకమైనటువంటి నెల. ఈ మాసంలో ఖురాన్ అంటే హోలీ బుక్ అనేది మాసంలో దేవుని దగ్గర నుంచి ఇక్కడికి అల్లా దగ్గర నుంచి ఈ మాసంలో ఖురాన్ రావడం జరిగింది. దానికి ఒక ప్రత్యేకతగా దాన్ని పూజించడానికి, దాన్ని గౌరవించడానికి ఈరోజు రంజాన్ నెల ఒక్క పొద్దులు ఉండి ముస్లిం చాలా దీన్ని భావిస్తారు. రంజాన్ అంటే ముస్లింలకు ఒక త్యాగాలు, అదేవిధంగా త్యాగాలకి అన్ని రకాల కమిట్మెంట్కి ఒక నిదర్శనం రంజాన్లో ముస్లింలు ఒక్క పొద్దులు ఉంటారు. దాంతో పాటు వాళ్ళు సంపాదించినటువంటి సంపదలో 2% పేద ప్రజలకు, అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కుటుంబంలో పేదలు వాళ్ళకి పంచుతారు. దాన్ని జకాత్ అంటారు. అంటే రంజాన్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు: ఒకటి రోజా ఉండడం, రెండోది నమాజ్ ఉండడం, మూడోది ఖురాన్ చదవడం, ఈ నాలుగోది మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము నుంచి సంపాదించినటువంటి డబ్బు నుంచి కొంత శాతం పేద ప్రజలకు పంచలేదు. రంజాన్కి ఒక ప్రత్యేకత. అందుకే రంజాన్ మాసాన్ని ఈ దేవుని దేవునికి సంబంధించిన నెల. ఎందుకంటే ఒక్క పొద్దులకు దేవుడు డైరెక్ట్ అంటారు. అల్లా నువ్వు ఒక్క పొద్దు ఉంటే దానికి డైరెక్ట్గా నేను నీకు బెనిఫిట్ అనేది నేను చేస్తాను, డైరెక్ట్ బాధ్యత అల్లా తీసుకుంటాను. అందుకే ఈ అల్లాకు సంబంధించింది ఖురాన్కి సంబంధించిన నెల.